రాజు మంతమాడ జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. విజయ్ కుమార్ గారు, నిజంగానే దుర్ఘటన ఇప్పటివరకు విశాఖ ఉక్కు పరిశ్రమలో ఉక్కు కర్మాగారంలో చాలా ప్రమాదాలు జరిగాయి, దాని గురించి మనం మాట్లాడాం కూడా. కానీ ఇంత స్థాయిలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి అనుకోవచ్చు. అంతకుముందు కూడా SMS 2లో కూడా ప్రమాదం జరిగి దాన్ని త్వరితగతిన కంట్రోల్ చేశారు. కాకపోతే ఇంతలోనే SMS 1లో ఒకేసారి 2 ఘటనలు చోటు చేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఎట్లా చూడాలంటారు దీన్ని? కారణాలు ఏమైనా బయటకు వచ్చాయా? షార్ట్ సర్క్యూట్ అంటున్నారు, లేదంటే అది తెగిపోయడం వల్ల జరిగినటువంటిది అంటున్నారు, బ్లాస్ట్ కావడం అంటున్నారు. వాస్తవానికండి యాక్చువల్ గా నాకు SMS గురించి నాకు పర్సనల్ గా ఉంది. ఎందుకంటే మాకు కూడా కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. మేము లార్జెస్ట్ SMS కన్స్ట్రక్షన్ JSW మేమే చేసాం అక్కడ. సో SMS కన్స్ట్రక్షన్ వాటిలో నేను కొంచెం ఈ ఇండియాలోనే మాకు పేరు ఉంది. SMS కన్స్ట్రక్షన్ లో, సివిల్ ఇవన్నిటిలో మాకు ఒక ఐడియా ఉంది. కానీ మేమేం చెప్తాం అనే దాని మీద కాకుండా కొంత ఎక్స్పర్ట్స్ ని అందులో పెట్టి ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత చెప్పడం కరెక్ట్ అండి. మామూలుగా చెప్పాలంటే మేము కూడా ఒక రకంగా ఎక్స్పర్ట్స్ అందులోనే. అంటే అంచనా అనుకోవచ్చు. అంటే ప్రమాదం జరిగిన ఘటన చూస్తున్నాము, సిచ్యువేషన్ చూస్తున్నాము, మృతుల సంఖ్య కూడా ఏ విధంగా ఉంది. ఎందుకంటే ఒకసారి బ్లాస్ట్ అది తెగి పడిన తర్వాత బ్లాస్ట్ జరిగింది అంటున్నారు. ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు ఒక అంచనా ప్రకారం, మీకున్నటువంటి అవగాహన ప్రకారం? ఏదేమైనా మెయింటెనెన్స్, పీరియాడికల్ మెయింటెనెన్స్ అయితే ఉండాలండి. తర్వాత ఇవన్నీ ఎలా ఉంటాయంటే, ఒక విధంగా చెప్పాలంటే ఈ 4-5 సంవత్సరాల నుంచి ఒక రకమైన పరిస్థితుల్లోకి స్టీల్ ప్లాంట్ వెళ్ళింది. అది మంచిది కాదండి. దీన్ని షుడ్ బి కూల్డ్ సమ్వేర్. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇలాంటి ఫ్యాక్టరీస్ లో. ఈ అడ్మినిస్ట్రేషన్ ఎంతసేపు కూడా ఛాలెంజింగ్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ లేకపోతే ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్ మిస్ అవుతుందండి. చిన్నదా పెద్దదా అనేది నేను అన్నాను, కానీ ఏదైనా చిన్న డీటెయిలింగ్ మిస్ అయినా ఒక రన్నింగ్ ఫ్యాక్టరీలో డెఫినెట్ గా దాని పరిణామాలు మనం డెఫినెట్ గా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. బట్ ఏదైతే ఒక ఆర్గనైజేషన్ ఉందో, ఒక ఫ్యాక్టరీ ఉందో, నా సొంత ఒపీనియన్ అండి ఇది, డెఫినెట్ గా పీస్ ఆఫ్ మైండ్ తో అడ్మినిస్ట్రేషన్ టోటల్ గా ఆ పర్టికులర్ ప్లాంట్ ఆపరేషన్స్ మీద కనుక దాని మీద పెట్టకపోతే డెఫినెట్ గా కొన్ని బయటపడతాయి. ఎవరిది తప్పు అని అనే దానికన్నా అది ఉమ్మడిగా అందరం కలిసికట్టుగా ఏది కరెక్ట్, ఏది రన్నింగ్ ప్లాంట్ అయితే రన్ అవుతుంది. ప్లాంట్ రన్ అవుతున్నప్పుడు అది పీరియాడికల్ మెయింటెనెన్స్ ఉండాలి. పీరియాడికల్ మెయింటెనెన్స్ లో చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఉంటాయి. ఆ డీటెయిలింగ్స్ ని కేర్ఫుల్ గా మనం చేసుకుంటూ ప్లాంట్ చేసుకోవాలి. ఈ ఏదైతే ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్ ని మనం మిస్ అవుతామో, మీకు తెలియదు ఏముంది, ఇప్పుడు మనం ఒక సైకిల్, మామూలుగా సైకిల్ ఉంటది, అది మనం తొక్కుతా ఉంటాం. ఎంత కొత్తదైనా దానికి కావాల్సిన మెయింటెనెన్స్, గ్రీజు అవన్నీ పెట్టకపోయి అనుకోండి, ఎక్కడ దగ్గర వేరెంటైర్ అయిపోద్ది. అదేంటా ఎలా వేరెంటైర్ అయిపోయింది, మంచి సైకిల్, మంచి బ్రాండెడ్ సైకిల్ కొన్నాము, అది కొన్నాము అంటే కుదరదండి. అలాగే ఇది కూడా ఫ్యాక్టరీ కూడా అంతే. అయితే ఎక్స్పర్ట్స్ ని దాని మీద ఇన్వెస్టిగేట్ చేసి తర్వాత దాన్ని తీసుకురావాలి. కానీ అంటే నేను బోత్ సైడ్స్, ఒక పొలిటికల్ గా నేను మాట్లాడగలను, ఒక ఎక్స్పర్టీ గా కూడా మాట్లాడగలను. ఎందుకంటే మీకు చెప్పాను కదా, SMS 3.5 మిలియన్ టన్స్, 2 కాస్టర్స్, 2 కన్వర్టర్స్, SMS ఎంటైర్ SMS 7 మిలియన్ టన్ SMS ఒకేసారి కన్స్ట్రక్ట్ చేసిన అనుభవం మాకు ఉందండి. అతి పెద్ద SMS. ఎందుకంటే ఇదే స్టీల్ ప్లాంట్ ఈరోజు 7 మిలియన్. విజయ్ కుమార్ గారు, ఏదైతే మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, పీరియాడికల్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఒక అంచనాకు వస్తున్నాం. ఇంకొక కమిటీ వేశారు 3 సభ్యులతో కలిపి. ఆ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మనకు క్లారిటీ వస్తుంది. అంటే ఎంత కాలం నుంచి మెయింటెనెన్స్ లేకపోతే కనుక ఇంత పెద్ద ప్రమాదం జరుగుతుంది అనుకోవచ్చు? అలాగే ఉండదండి. అది కొన్ని ఏంటవుతుందంటే, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ మెయింటెనెన్స్ లేనప్పుడు అక్కడ సమస్యలు వస్తాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సడన్ గా వస్తాయండి. సడన్ గా అది మనం టైం కూడా ఇవ్వదు. వన్ డేలోనే అది వర్స్ట్ కండిషన్ లోకి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఇది హెవీ, ఇప్పుడు హెవీ ద్రావకం. ఎందుకంటే ఇది మామూలుగా ఒక స్టవ్ మీద మనం నీళ్లు కాచుకుంటాము. నీళ్లు కాచుకున్నప్పుడు మనం జాగ్రత్తగా నీళ్ళు చేయకపోతే మన ఒళ్ళు కాలుతుందండి. అలాంటిది ఇంత పెద్ద ద్రావకం కంటిన్యూస్ గా రౌండ్ ది క్లాక్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద స్టీల్ ఇది చేసుకున్నప్పుడు వీ షుడ్ బి మోర్ కేర్ఫుల్ అండ్ అలర్ట్ అండి. అది అంటుంది. దాన్ని ఇక్కడ ఏముండదండి. ఇప్పుడు కొన్ని కంపెనీస్, వైజాగ్ కంపెనీ ఉంది ఒకటి, నేహా కన్స్ట్రక్షన్స్ అని, వాళ్ళు ఏం చేస్తారంటే చాలా స్టీల్ ప్లాంట్, అటు JSW బళ్ళారి అవునండి, స్టీల్ ప్లాంట్ అవునండి, ఇలాంటి వాటిలోని ఈ హాట్ మెటల్ మెయింటెనెన్స్ అంతా వాళ్ళే చేస్తారు. హాట్ మెటల్ మెయింటెనెన్స్ వాళ్ళ కాంట్రాక్ట్స్, బిలాయ్ స్టీల్ ప్లాంట్ అవునండి, ఇవన్నీ.
సో మాకు తెలుసు వాళ్ళతో మేము కంటిన్యూస్ గా మేము కూడా అబ్జర్వ్ చేసి మేము కూడా చేస్తుంటాం కాబట్టి మాకు తెలుసు ఎంత రిస్క్. అది ఎప్పుడంటే ఓవర్ ది నైట్ అయిపోద్దండి. సడన్ గా అయిపోయినాయి కొన్ని ఉంటాయి, ఒక పీరియడ్ ఆఫ్ టైం కొన్ని అవుతాయి ఇవన్నీ. ఎందుకంటే మేము ఇందులో SMS 2 లో కూడా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది కదా విజయ్ కుమార్ గారు. దీనికి అంటే ఈ ప్రమాదం మనకి SMS 1 ఘోర ప్రమాదం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాము. ఈ ప్రమాదానికి హాఫ్ అన్ అవర్ ముందే SMS 2 లో ఇటువంటి ప్రమాదం జరగడానికి ఆస్కారం టైంలో ఒకసారిగా అలర్ట్ అయ్యి దాన్ని ప్రమాదానికి అంటే కారణం కాకుండా ఆపినటువంటి సిచ్యువేషన్, వెంటనే ఇది ఒక్కసారిగానే 2 SMS-ల్లో అదేనండి ఒక్కసారిగా ఏంటంటే ఇది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ప్రొసీజర్ అండి. ఇది కంటిన్యూస్ గా ప్రొసీజర్ అండి. ఇప్పుడు మేము ఏమంటాము, ఇప్పుడు మీరు నేను మళ్ళీ అదే అడుగుతాను. స్టవ్ మీద వాటర్ మనం వేడి చేసుకుంటాం, ఒక గిన్నె వేడి చేసుకుంటాం, దానికి ప్రాపర్ గా ఒక గుడ్డ పట్టుకొని అది అవ్వకపోతే కాలుతుంది. లేదు అంటే ఆ గుడ్డ హీట్ కి కాసే గుడ్డ కూడా మనం లేకపోతే క్యాలిక్యులేషన్ అండి. ఇది రెగ్యులర్ గా ప్రొసీజర్ అండి. ఈ ప్రొసీజర్ 100% ఒక శవం నోట్లో బుర్ర పెట్టి పనిచేసే పరిస్థితి ఇది. ఇది యాక్సిడెంట్ జరగకూడదనే లేదు, యాక్సిడెంట్ లేకుండా చేసేయడానికి లేదు, ఇవన్నీ ఏమి ఉండదండి. బట్ 100% ప్రివెన్షన్, దానికి కావాల్సిన టెక్నాలజీ, దానికి కావాల్సిన క్యాలిక్యులేషన్, దానికి కావాల్సిన ఇంజనీరింగ్. ఇప్పుడు అదే కదా చెప్పాను, ఒక హీట్ ఒక టెంపరేచర్ వెళ్ళిన తర్వాత మనం గుడ్డ పట్టుకున్నా ఆ గుడ్డ కాయదండి. అలాంటిది ఆ టైప్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఉంటాయండి. ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎలాగుంటుందంటే ఒక ప్రొసీజర్ లో ఉంటుంది. అందరూ కూడా ఎలా వస్తుందంటే స్టీల్ ప్లాంట్ యాక్చువల్ గా ది బెస్ట్ స్టీల్ ప్లాంట్ అండి. ప్రొడక్షన్ లో కానీ క్వాలిటీ విషయంలో కానీ వైజాగ్ స్టీల్ ఇస్ ద బెస్ట్ స్టీల్. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరి కోరిక మేరకు వాళ్ళకి ప్లాంట్ అయితే ప్రైవేటైజేషన్ ఆగిపోయిందని అందరికీ తెలుసు. అది ఎట్టి పరిస్థితుల్లో చేసే ప్రైవేటీకరణ చేయడానికి మేము ఒప్పుకోము. మేము పవన్ కళ్యాణ్ గారు డే 1 నుంచి దాని మీద మేము ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా, అలాగే ఏ పార్టీ కూడా ఇక్కడ ఏమే ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది ఉండదు, చెయ్యం మేము ఎవరైనా ఆపేస్తా, అందులో డౌట్ లేదు. కానీ నేనేమంటానంటే ప్లాంట్ కూడా పీస్ఫుల్ గా రన్ అవ్వకపోతే ఇలాంటి చిన్నవి బయటపడతాయి, పెద్ద దీంట్లో ఉంటాయి. బట్ ఇది నా సొంత ఒపీనియన్ అండి. ఇంకా ఇన్డెప్త్ కారణాల మీదకి మనం ముందుకెళ్ళినప్పుడు డెఫినెట్ గా అందరూ కూడా ఇది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఏదైతే ఉందో అందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలనేది నా విన్నపం అందరికి. ఎందుకంటే ఇండైరెక్ట్ ప్రెషర్స్ కూడా ఉంటాయి, ఇండైరెక్ట్ ఇవి కూడా ఉంటాయి. అందరం కూడా ప్లాంట్ గా రన్ చేసుకోవాలి, ప్లాంట్ మనం కాపాడుకోవాలి. ఎవరైతే ఎంప్లాయీస్ ని మనం ప్లాంట్ ని కాపాడుకోవడంతో పాటు ఇటువంటివి ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే కనుక క్రమం తప్పకుండా ఎవ్రీ మినిట్ దాని మీద పర్యవేక్షణ ఉంటే కనుక, ఎందుకంటే ఒకసారి ప్రాణం పోయిన తర్వాత తీసుకోవడం ఎవరి తరం కాదు. ఎంత ఎక్యురసీ ఇచ్చినా కుటుంబానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేయడం అనేది ప్రభుత్వాల తరం కాదు, ఆ కుటుంబాలకి న్యాయం చేయడం అనేది ఎవరి తరం కాదు. కాబట్టి ప్రమాదం జరగకుండానే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకున్నాను. ఇక్కడ నా ఒపీనియన్ ఏంటంటే, నా పర్సనల్ ఒపీనియన్, ఎవరైతే ప్లాంట్ ని రన్ చేస్తారో వాళ్ళకి పీస్ ఆఫ్ మైండ్ అనేది మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. దేనికోసం మనం పట్టుకోవాలి, దేనికోసం అతని మీద ప్రెషర్ పెట్టాలి, దేనికోసం అతని మీద ఇది చేయాలనే దాని మీద ఒక ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో, ఎవరైతే ప్లాంట్ ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి మెజారిటీ ప్లాంట్ ఆర్గనైజేషన్ ని చేసుకోవాలి తప్పితే ఏదైతే మనం అనుకున్నామో ఇవన్నీ ప్రెషర్లు నాకు తెలిసినంత వరకు 70-80% ఈ ఇష్యూస్ మీదే కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ప్రెషర్స్ లేకుండా రన్ చేస్తే కనుక అంతేనాది. ఆ ప్రెషర్స్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నా సజెషన్ కూడా గవర్నమెంట్ కి ఏమిస్తామంటే, మీరు దయచేసి 2 అడ్మినిస్ట్రేషన్ సపరేట్ చేయండి. ప్లాంట్ ఆపరేషన్స్ నార్మల్ గా ప్లాంట్ ఆపరేషన్స్ వేరు, అడ్మినిస్ట్రేషన్ వేరు. బోత్ 2 కూడా రన్ చేసే వాళ్ళు ఒకలే ఉంటారు, హెడ్ ఒకలే ఉంటారు. వాళ్ళు ఏ స్థాయిలో ఈ బయట ఉన్న అడ్మినిస్ట్రేషన్ బయట ఉన్న పరిస్థితుల్ని ఏ స్థాయిలో తీసుకున్నారు, ప్లాంట్ ఆపరేషన్స్ కి ఎంతైతే ఇది ఇస్తున్నారు అనేది ఇక్కడ క్రైటీరియా. అవును, ఎట్లాగా పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు కాబట్టి అది జనసేన ఎమ్మెల్యేగా మీరు ప్రతి అంశంలోనూ మీ పాత్రను పోషిస్తూ ఉంటారు కాబట్టి ఇటువంటి ఘోర ప్రమాదం జరగడం మీ సజెషన్స్ కూడా ప్రభుత్వం కన్సిడర్ చేస్తుంది అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.